హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా వారు బయటికి వెళ్తున్నాం. కొంచెం పని ఉంది. బ్యాంక్ పని, మీ సేవకి వెళ్ళాలి. తర్వాత అలాగే మా చిన్నోడి కోసం స్కూల్కి వెళ్ళాలి. ఇంకా అలాగే మీ సేవకి వెళ్ళి లెటర్ తీసుకొని బ్యాంక్లో అయితే లింక్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడైతే వీడియో తీయలేకపోయినా 2 చోట్ల నేను. ఎందుకంటే రష్గా ఉంది అందువల్లే. ఇదిగోండి ఇక్కడైతే మేము మా ఊరు స్కూల్కి అయితే వెళ్తున్నాం మేము. ఇదిగోండి ఇది మాకు దగ్గరలో ఉండే పార్క్ ఇది. ₹10 ఛార్జ్. కానీ నేను ఏ రోజు కూడా వెళ్ళలేదు నేను. ఇక అలాగే వెళ్ళే దారిలో నాకు కొన్ని సామాన్లు అవసరం ఉండుంటే ఇంకా షాప్‌కెళ్ళి షాప్‌లోకైతే సామాన్లు తీసేసుకున్నాను నేను. ఇంకా ఇక్కడైతే స్కూల్ దగ్గరికొచ్చి ఇంక ఎంట్రన్సే నేను ఈ వీడియో తీసే చిన్న క్లిప్ అంతే. లోపలికి ఇంకా ఆఫీస్ రూమ్‌లోకి వెళ్తున్నాం కదా! మాట్లాడుతున్నాం కదా! అని చెప్పేసి. స్కూల్‌కి ఎందుకెళ్ళామంటే బుక్స్ కోసం, యూనిఫార్మ్ కోసం అలాగే ఫీజు కట్టాలి. ఫీజు కోసం వెళ్ళాం. ఇంకా నేనైతే పొద్దున్న పప్పు, గోంగూర వండాను. ఇంటికైతే వచ్చేసాం మేము. ఇక పొద్దున్నయితే నేను పప్పు, గోంగూర వండా. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అయితే అప్పాలు వేయించి పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పుడు మేము ఇంకా బజ్జీ, పకోడీ తీసుకొచ్చాము నంచుకుంటాకని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఇంకా తింటాక రెడీగా కూర్చుంటున్నాం మేము. ఈరోజే కాదు నిన్న కూడా వెళ్ళాము మేము. బ్యాంకు పని మీద వెళ్తే అక్కడ అన్నారు లింక్ చేసుకోవాలని చెప్పారు. నిన్న కూడా వెళ్ళొచ్చేసాము. ఇప్పుడు 2, 3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇంక 2 రోజులు మేము వెళ్ళాలి బ్యాంక్‌కి. బ్యాంకేమో ఇంకా ఫస్ట్ కదా! నెల ఫస్ట్ అసలు ఖాళీ లేదు. చాలా రష్‌గా ఉంటుంది. కానీ తప్పదు కదా! అవసరం అలాంటిది మరి. ఇంకా అయితే మేము మా భోజనాలు అయిపోయినాయి. ఇంక ఇక్కడ నేనేం తీసుకొచ్చానో చూపిస్తాను. పెద్ద ఏం సామాన్లు కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం నేను షాప్‌కెళ్ళి కొన్నాను నేను. నేనెప్పుడు షాప్‌కెళ్ళను. ఎందుకంటే నేను ఫోన్‌లోనే బుక్ చేసుకుంటా అన్నీను. డీమార్ట్ కూడా వెళ్ళను ఎక్కువ. ఎప్పుడో తప్పట్టి నేను డీమార్ట్ కూడా వెళ్ళను. నేనెప్పుడు ఫోన్‌లోనే బుక్ చేసుకుంటా. నాకదే ఇష్టం. అక్కడికెళ్ళి అవి చూసి ఎంత క్వాలిటీ బాగుందో లేదో ఎతుక్కోలేను నేను. నా వల్ల కాదు. అదే ఫోన్‌లో అయితే బాగానే ఉంటాయి. ఇక్కడ నేను మినపప్పు క్వాలిటీ ఎలా ఉందని చూసుకుంటున్నా. నాకు మినపప్పు మంచిగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఏంటబ్బా నాకు గుర్తులేదు ఏం తీసుకున్నామో. ఇయేమో బాస్మతి రైసు. అలాగే కార్న్‌ఫ్లోర్, బిర్యానీకి కావాల్సిన మసాలా తీసుకున్నాము. అలాగే చెప్పా కదా! మా పెద్దోడికి షూ కావాలి. సాక్స్ కోసము. అలాగే చెప్పులు అయ్యి అక్కడ చూపించలేదు చిరాగ్గా అయ్యి ఎందుకులే అని నేను చూపించలేదు. ఇయనే ఎందుకు చెప్తున్నానంటే నేనెప్పుడు షాప్‌కెళ్ళలేదు నేను. ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళటం. ఫస్ట్ టైం షాప్ ఎక్స్‌పీరియన్స్ నాకు. ఎందుకంటే నాకు ఫోనే చాలా ఈజీ. ఎందుకని కూర్చొనైనా, పడుకొనైనా చక్కగా బుక్ చేసేసుకోవచ్చు. రెడీ అవసరం లేదు. డీమార్ట్‌కెళ్ళి అక్కడ రేట్లు వెతుక్కొని అయి ఎక్కడున్నాయి, ఎంతున్నాయని వెతుక్కోలేను. నా వల్ల కాదు. కష్టం. నాకు ఇదే చాలా ఈజీ. సరే ఉంటా మరి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.